జనమేజయుడు ఆస్తికుడిని ఏం కావాలో అడగమంటే ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించమని అడిగాడు. అప్పుడు అనిన సదస్యులందరూ ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధనునకున్ తగు పాత్రునకున్ ఎద్ది ఇచ్చినన్ ఘనముగ అక్షయంబగును కావునా ఈ ద్విజనాథు కోర్కి పెంపున వృధసేయగా తగదు భూవలయేశ్వర ఇమ్ము నెమ్మితోన్. అప్పుడు సభలోని వారు, ఇటువంటి మహానుభావుడు తేజోమూర్తి తపస్సాలి అయిన వాడు సభామండపంలోనికి వచ్చి నాకిది కావాలి అని అడిగితే వానికి అది ఇచ్చినంత మాత్రం చేత అది అక్షయమైన ఫలితాలనిస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించడమే గొప్ప. ఆయన మనస్సులో పుట్టిన కోరిక తీర్చి నీవు ఈ యాగాన్ని ఆపివేయి. ఆయన సంతోషిస్తే నీకు అపారమైన పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం చేత నీ తండ్రి ఉత్తమగతులు పొందుతాడు. ఎంతకన్నా ఏం కావాలి అని అన్నారు. అతులోర్వీసుర ముఖ్యమంత్రహూత మాహాత్మ్యంబునన్ వాసవచ్యుతుడై ముందర తక్షకుండురు విషార్చుల్ తూలా వాత్యారయోద్ధతిన్ ఉద్ధూత వివర్ధితాయత బృహద్దావాగ్నివోలెన్ విచేష్టితుడై మేఘపదంబులం తిరుగుచుండెన్ విస్మితుల్గా జనుల్. అప్పటికే తక్షకుడు సాటిలేని బ్రాహ్మణ శ్రేష్ఠుల హోమమంత్రాల మహిమ చేత ఇంద్రుడి నుండి విడివడిపోయినవాడై విషాగ్ని జ్వాలలు చలిస్తూ ఉండగా చేష్టాశూన్యుడై అతిశయమైన సుడిగాలి వేగం చేత ఎగురుగొట్టబడి వృద్ధి పొందిన విశాలమైన కార్చిచ్చువలే ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని జనులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. విపరీతమైన భయంతో అగ్నిలో పడబోయే తక్షకుడిని చూసి ఆస్తికుడు, ఓ తక్షక, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీవు యాగాగ్ని ఇందు పడనవసరం లేదు అని అన్నాడు. జననీ శాప భయ ప్రపీడిత మహాసర్పేంద్రులన్ సర్పయాగ నిమిత్తోద్ధత మృత్యువక్త్రగతులన్ కాకుండగా కాచున్ ఆస్తిక మునీంద్రున్ అందుల సదస్యుల్ సంతసంబంధి బోరన కీర్తించిరి సంతత స్తుతి పదారావంబు రమ్యంబుగన్. తల్లి అయిన కద్రువు ఇచ్చిన శాపం వలన భయం చేత మిక్కిలి బాధింపబడిన గొప్ప సర్పరాజులను సర్పయాగం కారణంగా గల భయంకరమైన మృత్యుదేవత ముఖానికి వెళ్లకుండా రక్షించాడని యాగశాలలోని సభ్యులందరూ కూడా సంతోషంతో ఆస్తిక మునీంద్రుణ్ణి గొప్ప గొప్ప స్తోత్ర శబ్దాల ధ్వనులతో మనోహరంగా పదే పదే ప్రస్తుతించారు. ఆస్తిక చరిత్ర ఫలశ్రుతి. వనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైన మహామునివరు ఆస్తికుని ముదమున తలచిన మృగభయము పొందదు జనులన్. జరత్కారు అనే ముని శ్రేష్ఠునికి జరత్కారు అనే వాసుకి చెల్లెలికి కుమారుడైన ఆస్తిక మహాముని స్మరిస్తే జనులకు పాముల వలన భయం ఉండదు. అంతేకాకుండా ఆస్తిక మునివర్యుని కథ విన్న జనులకి సకల పాపాలు తొలగిపోతాయని ఫలశ్రుతి. ఒకసారి మహాపురుషులైన వారు కోపంతో కానీ అనుగ్రహంతో కానీ ఒక వాక్ విడిచిపెట్టినట్లయితే ఇది ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చి తీరుతుందని మనకి అనేకమైన ధర్మ సూక్ష్మలతో కూడిన ఈ కథాభాగాన్ని మహానుభావుడైన నన్నయ్య గారు అందించి మనల్ని కృతార్థులను చేశారు. ఎన్ని ధర్మ సూక్ష్మాలని వివరించారో కదా. ఈ కథాభాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కోపంతో కానీ బాధతో కానీ విడిచిపెట్టిన వాక్కు బ్రహ్మదండం కన్నా గొప్పదే పడగొట్టేస్తుందని నిరూపిస్తుంది. అందుకే తపస్సు చేయడం గొప్ప కాదు, తపస్సు చేసిన వాడు నిగ్రహాన్ని పొంది ఉండడం కూడా అంతే అవసరము అని చెప్తుంది. శృంగి పరీక్షిత్తుని శపించాడు. సమీకుడు ఆ శాపాన్ని ఉపసంహరించమన్నాడు. కానీ శృంగి ఆ పని చేయలేకపోయాడు. కద్రువ పిల్లలకి శాపవాక్కు పెట్టింది, కానీ వెనక్కి తీయలేకపోయింది. బ్రహ్మగారు అనుగ్రహవాక్కు విడిచిపెట్టారు. పాములు రక్షించబడ్డాయి. భూతదయ లేకుండా కోపంతో విడిచిపెట్టిన వాక్కు విషంతో సమానం. భూతదయతో ప్రాణుల్ని సంతోషంగా ఉండాలనే మనస్సుతో జీవించడమే అమృతం. కాబట్టి భూతదయతో అందరి పట్ల కారుణ్యంతో సంతోషంగా భగవంతుడిని అందరి యందు చూస్తూ ప్రేమతో జీవించడమే మార్గమని
అన్యాపదేశంగా నన్నయ్య గారు ఋషితుల్యుడు కాబట్టి సమస్త జాతికి ఉద్బోధ చేసి కక్షలు కార్పణ్యాలు మంచివి కావని బోధ చేసిన పరమోత్కృష్టమైన కథ ఈ కథ. ఇంతటితో శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వంలోని ద్వితీయాశ్వాసం సంపూర్ణం.